హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మళ్ళీ ఒక మంచి ప్లేస్తో ఒక లాట్తో మీ ముందటైతే వచ్చేసాను. అండ్ ఈ లాట్ వచ్చేసి ఐలాండ్ లాట్ అనమాట. మాకైతే ఫ్రమ్ లండన్ నుంచి 2 hours పట్టింది అండ్ ఫెరీలో 1 hour, టోటల్ జర్నీ వచ్చి 3 hours అనమాట. మనం జర్నీ చేసినప్పుడు బస్ మధ్యలో ఆగిపోయినా మమ్మల్ని బయట దింపేసినా ఎలా ఉన్నామో అలా ఉన్నాం అనుకుంటున్నారు. ఏం లేదండి, మేమైతే ఆన్ ద ట్రావెల్ బుక్ చేస్తున్నాం అనమాట వెహికల్ని. సో వాటి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అండ్ ఫెరీ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అండ్ ఇక్కడైతే మన వెహికల్ పెట్టేసేసి మొత్తం తిరిగేవచ్చు మనకు నచ్చినట్టు. అండ్ అంతే కదండో, ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఏ డౌటా లేదనమాట, ఫుడ్ ఉంటుందా లేదా అని ఏం కంగారు పడక్కర్లేదు. అండ్ ఫోటోషూట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ సమ్మర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఐల్ ఆఫ్ వైట్ అని చెప్పగలం. వింటర్లో కూడా రావచ్చు, బట్ విండ్స్ అండ్ క్లైమేట్ చూసుకోవాలి కదా. బట్ సమ్మర్ అయితే చాలా బాగుంటుంది. మేబీ ఎవరైనా ప్లాన్ చేస్తే సమ్మర్లో మాత్రం ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ప్లేస్ మేము వెళ్ళింది అయితే ద నీడిల్స్ అనమాట. ఇక్కడ మేమైతే చైర్ లిఫ్ట్ అయితే ట్రై చేసాము. చాలా బాగా అనిపించింది, చాలా బాగా ఎక్స్పీరియన్స్ కూడా అయ్యిందనమాట. అండ్ ఇది వచ్చేసి 2 tickets అయితే ఉంటుంది. 1 way వచ్చేసి 4 pounds, 2 way వచ్చేసి 8 pounds అయితే ఉంటుంది. మేమైతే అప్ అండ్ డౌన్ తీసుకున్నాం. యాక్చువల్గా మనం వాక్ కూడా చేయొచ్చు, బట్ మేము వెళ్ళే టైంకి అయితే క్లోజ్ చేసి ఉందనమాట అవే. సో మేమైతే 2 ways కలిపి చైర్ లిఫ్ట్ అయితే తీసుకున్నాము. లిటరల్లీ చాలా చాలా బాగుంది ఆ ప్లేస్ అయితే. అండ్ మేమైతే చైర్ లిఫ్ట్ ఎక్కాం కదా, 1 wayలో మమ్మల్ని ఇక్కడికైతే దింపేస్తారనమాట. ఇక్కడ రైడ్స్ చాలానే జరుగుతూ ఉంటాయి, షిప్ రైడ్స్ చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో దానికి మేమైతే ఆల్రెడీ ఒక షిప్ రైడ్ కూడా ట్రై చేసాము. ఇది కొండల దాకా తీసుకెళ్ళి మళ్ళీ ఒక రౌండ్ వేసి వెనక్కి అయితే తీసుకొచ్చేస్తారు. చుట్టూ ఉన్నవి అయితే మనం చూసుకోవడమే అనమాట. బట్ ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ మీరు కూడా చూసేయండి. అండ్ ఇంకో విషయం అయితే చెప్పడం మర్చిపోయా, చైర్ లిఫ్ట్ దగ్గర అయితే మనం అక్కడ ఆల్రెడీ టికెట్ బై చేస్తాము. అండ్ బోట్ దగ్గర అయితే ఎక్కడ బై చేస్తామని కన్ఫ్యూజ్ అవుతారు. ఆల్రెడీ మా దాంట్లో అన్నారు కూడా, అనవసరంగా టికెట్ తీసుకున్నాము అని. ఏమీ చెట్టిన్ లేదు, ఏమీ లేదనుకుంటారు. బట్ వాళ్ళు లాస్ట్లో మనం దిగుతామన్నట ఒక 5 minutesకి వాళ్ళు మన దగ్గరకు వచ్చి అయితే టికెట్ అయితే పర్చేస్ చేస్తారనమాట. సో బీ కేర్ఫుల్, అప్పుడైతే మనం చేయాల్సింది ఇది మాత్రం చూసుకోండి. అండ్ మేము ఎక్కింది అయితే నార్మల్ బోట్ రైడ్ అనమాట. సో అందరూ ఫిల్ అయ్యేంత వరకు ఇదైతే స్టార్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ అందరం ఫిల్ అయిపోయాము. ఇంకా రైడ్ అయితే మమ్మల్ని స్టార్ట్ చేసేసారు. అండ్ మాకైతే ఈ రైడ్కి పర్ పర్సన్ వచ్చి 7 pounds అయితే పడింది. అండ్ ఈ రైడ్ అయిపోయిన తర్వాత మేము బ్యాక్కి వచ్చేసి వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము. ఆ ప్లేస్ కూడా చూసేయండి. అండ్ నెక్స్ట్ మేము వచ్చిన ప్లేస్ అయితే ఐల్ ఆఫ్ వైట్ పర్ల్స్ అనమాట. మనకి ఒరిజినల్గా సముద్రంలో దొరికింది, డైరెక్ట్గా తీసుకొచ్చి వీళ్ళు హ్యాండ్మేడ్ చేసి ఒరిజినల్గా అయితే అమ్ముతున్నారు. అండ్ లిటరల్లీ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది, బట్ చాలా బాగున్నాయి. డిజైన్స్ అయితే కొన్ని చాలా బాగున్నాయి. అండ్ కొన్ని మాత్రం ఈ డిజైన్ ఇంత అని బట్ ఏం చేయలేము, అవి హ్యాండ్మేడ్ అనమాట. వాళ్ళు ఒక సర్టిఫికేట్స్ కూడా అక్కడ పెట్టారనమాట ఇవి ఒరిజినల్ అని చెప్పడానికి. సో మేమైతే ఏం బై చేయలేదు, జస్ట్ విజిటింగ్ అయితే చూసాము. బట్ దీనికన్నా మాకు వెనకాల బ్యాక్యార్డ్ సంథింగ్ ఆ ప్లేస్ అయితే ఉంది, చాలా బాగా అనిపించింది. ఎవరైనా ఈ ప్లేస్కి వెళ్తే ఫ్రంట్ ఒక 5 to 10 minutesలో ముగించేసుకుని వెనకాల ఫొటోస్ అయితే దిగండి, చాలా బాగుంది ప్లేస్. ఇదిగోండి నేను చెప్పాటది ఇదే ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ గ్రీనరీలో మనం ఫొటోస్ దిగితే చాలా చాలా బాగుంది. అండ్ లొకేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో డోంట్ మిస్ హియర్ ఫోటో. అండ్ మేము లాస్ట్ ప్లేస్ విజిట్ చేసింది అయితే బీచ్ అనమాట. అండ్ దీని తర్వాత ఇంటికైతే వెళ్ళిపోవడమే. అండ్ మాట వచ్చే బీచ్ అంత బాగా నచ్చలేదు, దీనికన్నా డడిల్డోర్ చాలా బాగుందనమాట. అండ్ అట్లా ట్రెక్కింగ్ అన్నీ చాలా అడ్వెంచర్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ మనం ఫొటోస్ దిగి కాసేపు అలా టైం స్పెండ్ చేసేటట్టే ఉంది. అండ్ మీ ఇంట్లో కనుక ఎవరైనా 16 people అలా ఎక్కువ ఉండనంటే సపరేట్ వెహికల్ ప్లాన్ చేయండి ట్రావెల్ టూర్స్ దగ్గరే. మేము అలాగే ప్లాన్ చేసాము. మాకు వచ్చి 50 pounds అయితే పడింది అనమాట పర్ పర్సన్ వచ్చి. సో ఇదనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బై గైస్.